నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. దీపావళి పండుగ అంటే దీపాలు వెలిగించటం, టపాసులు కాల్చటం, స్వీట్స్ తినటం. ఇది దాదాపు ప్రతి ఇంట్లో జరిగేదే. అయితే అసలు దీపావళి అంటే ఏంటి? ఈ పండుగ వెనుక అనేక పురాణ కథలున్నాయి. దీపావళి అంటే దీపాల వరస, చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే ఆయుధం దీపమేనని పురాణాలు చెబుతున్నాయి. దీపావళిని కొన్ని ప్రాంతాల్లో దివ్వెల పండుగని, మరికొన్ని ప్రాంతాల్లో దివిటీల పండుగని పిలుస్తారు. అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా ఈ పండుగ వెనుక ఉన్న పురాణ కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి పండుగను వేదకాలం నుంచి ఋషులు, మునులు, మహర్షులు నిర్వహించేవారని పురాణాలు చెబుతున్నాయి. అయితే ద్వాపర యుగంలో నరకాసుర వధ ఆశ్వయుజమాసం చతుర్థి రోజున జరగటంతో అప్పటి నుంచి దీపావళి పండుగ ద్వాపర యుగానికి చెందినదిగా అందరూ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. టపాసులు కాల్చి ఆనందంగా జరుపుకునే పండుగల్లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. దీపావళి పండుగ అనగానే సత్యభామ నరకాసురుణ్ణి వధించిన కథ మనకు జ్ఞాపకం వస్తుంది. దీంతోపాటు మరెన్నో చారిత్రాత్మక సందర్భాలు కూడా దీపావళి పండుగ వెనుక ఆధారాలుగా ఉన్నాయి. అవేంటంటే, రావణాసురుణ్ణి వధించి అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడు తన తమ్ముడైన భరతుణ్ణి కలుసుకున్న రోజు దీపావళి అని అంటారు. జూదంలో ఓడి అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసిన పాండవులు తిరిగి హస్తినాపురానికి వచ్చిన రోజు కూడా ఇదేనని చెబుతారు. విక్రమాదిత్యుడు పట్టాభిషేకం జరిగింది దీపావళి నాడే. ఇంకా తొలి తెలుగు రాజైన శాలివాహనుడు విక్రమార్కుణ్ణి ఓడించి ఆంధ్ర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది కూడా ఈ రోజేనని అంటారు. రాక్షస రాజైన బలిచక్రవర్తిని వామనుడు పాతాళానికి పంపిన రోజు ఇదేనని, దీపావళి నుంచే విక్రమార్క శకం ప్రారంభమైందని కూడా చెబుతారు. చతుర్దశి రోజున దీపోత్సవం చేసి యమతర్పణం చేయాలని ధర్మశాస్త్రాల్లో ఉంది. ఇంత ప్రాశస్త్యమున్న దీపావళి పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో 5 రోజులు జరుపుకుంటే దక్షిణ భారతదేశంలో 2 రోజులు జరుపుకుంటారు. గుజరాత్లో దీపావళి రోజున కొత్తగా వ్యాపారాలు ప్రారంభించటం ఆనవాయితీగా వస్తుంది. మహాలక్ష్మీదేవి భర్త శ్రీహరి భూలోకానికి ఆశ్వయుజమాసం అమావాస్య రోజున వచ్చాడని భావిస్తూ ఆయనకు స్వాగతం పలికేందుకు టపాసులు కాలుస్తూ మధ్యప్రదేశ్లో దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇక కోల్కతాలో దీపావళి రోజున కాళీ పూజ చేస్తారు. ముద్ర రాక్షస గ్రంథంలో దీపావళి పండుగ రోజు ఏం చేయాలో మహర్షులు వివరించారు. ఆ రోజున కౌముది మహోత్సవాన్ని జరుపుకోవాలని ఆ గ్రంథంలో పేర్కొన్నారు. కౌముది మహోత్సవం రోజున దీపాలు వెలిగిస్తూ సంబరాలు చేసుకొని ఆ తర్వాత దీపదానం చేయాలి. ఇక బౌద్ధ గ్రంథాల్లో కూడా దీపదానం, దీపోత్సవం వంటి అంశాలను ప్రస్తావించారు. బుద్ధుని చుట్టూ దీపాలు పెట్టి ప్రత్యేకంగా పూజలు చేసేవారని బౌద్ధ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఇక రాజుల కాలంలో దీపావళి పండుగను ఎంతో వైభవంగా జరుపుకునేవారు. ఆడబిడ్డలను పుట్టింటికి పిలిచి అల్లుడు కూతురికి బహుమతులిచ్చే సంప్రదాయం ఉండేది. దీనికి సంబంధించి నాగానందం అనే కావ్యంలో ప్రస్తావించారు. విశ్వవసు అనే రాజుకు సంతానం లేకపోవడంతో ఎన్నో పూజలు, యాగాలు చేసిన తర్వాత పండితుల సలహా మేరకు దీపదానాలు, యజ్ఞాలు చేశాడని, అప్పుడు విశ్వవసు రాజు భార్య గర్భవతి అయి ఆశ్వయుజమాసం అమావాస్య రోజున బిడ్డకు జన్మనిచ్చిందని చెబుతారు. ఆ బిడ్డకు మలయవతి అని పేరు పెట్టారు. రాజుకు కుమార్తె పుట్టిన సందర్భంగా ఆ రాజ్యంలోని ప్రజలందరూ దీపాలు వెలిగించి పూజలు చేసి సంతోషంగా సంబరాలు చేసుకున్నారట. అలాగే విజయనగర సామ్రాజ్య కాలంలో దీపావళి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకునేవారని, ప్రతి వీధిలో దీపాలు వెలిగించేవారని చరిత్ర చెబుతోంది. దీపావళి రోజు ఇంటి గుమ్మం ముందు, తులసి కోట ముందు దీపాలను వెలిగిస్తారు. ఆ దీపాల్లో సకల దేవతల అనుగ్రహాలు, వేదాలు, శాంతి, ధనం, సిరి సంపదలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. పురాణాల ప్రకారం దీపావళి రోజు దీపాలు వెలిగించేటప్పుడు ఎన్ని ఒత్తులు వెలిగించాలన్న సందేహం చాలామందిలో ఉంటుంది. దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులు వేసి ఇంటి ఇల్లాలు లేదా ఆడపిల్లలు వెలిగించాలి. ఇందులో మొదటి ఒత్తి భర్త క్షేమం కోసం,
రెండవది అత్తమామల ఆశీర్వాదం ఉండాలని, వారు బాగుండాలని. మూడవ దీపం అక్కా చెల్లెళ్ళ క్షేమం కోసం. నాలుగవది ధర్మం, గౌరవం అంతా మంచిగా ఉండి పాడి పంటలు వృద్ధి చెందాలని, ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాలని. ఇక ఐదవది వంశాభివృద్ధి జరగాలని, దేవతలను పూజిస్తూ వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తరువాత దీపారాధన కుంది చుట్టూ కుంకుమ బొట్టు పెట్టి మరలా ఒక చుక్క నూనె వేయాలి. తరువాత తులసి కోట దగ్గర, ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పసుపు, కుంకుమ, పూలతో అర్చించాలి. అయితే దీపారాధన అగ్గిపుల్లతో వెలిగించకూడదు. మొదట అగరబత్తిని వెలిగించి దాని సహాయంతో వెలిగించాలి. దేవాలయాలను ప్రతిష్ఠించే సమయంలో హోమం మొదలుపెట్టేటప్పుడు 2 కర్రలతో అగ్ని పుట్టించి దానితోనే హోమం మొదలు పెడతారు. అగరబత్తిని కూడా కర్రల నుంచి వచ్చిన పుల్లలతో తయారు చేస్తారు. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని పురాణాలలో చెప్పారు. దీపారాధన లేకుండా దేవతారాధన చెయ్యరు. దీపం సకల దేవతా స్వరూపం. హిందువులు సంపద దేవత అయిన లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. దీపాలు లక్ష్మీదేవిని ప్రజల ఇళ్లలోకి ఆహ్వానించేందుకు సహాయపడతాయని, శ్రేయస్సును తీసుకువస్తాయని నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవిని దీపంగా భావించి ప్రార్థిస్తారు. అంతేకాదు, మహిళలు ఈ కార్తీక మాసం అంతా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. మార్కండేయ పురాణం ప్రకారం దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం సకల దేవతా స్వరూపం. దీపం కుంది కింది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణుమూర్తి, ప్రమిద శివుడు. కుందిలో వేసే వత్తి వెలుగు సరస్వతి. విశ్వలింగం లక్ష్మీదేవి. దీపారాధనలో వెండి కుందులు విశిష్టమైనవి. పంచలోహ కుందులు, మట్టి కుందులది తర్వాతి స్థానం. దీపారాధన స్టీల్ కుందులో చేయకూడదు. కుంది కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి. ఒకవేళ ప్రమిదల్లో దీపారాధన చేస్తే 2 ప్రమిదలు ఒకదానిపై మరొకటి ఉంచి పైదానిలో నూనె పోసి వెలిగించాలి. ఈ దీపావళి మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో సుఖ సంతోషాలు, సంపదను, సౌభాగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటోంది మీ అభినవ్ భారత్. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.